చిలుకమ్మ తన ముద్దుల బిడ్డ చిట్టి చిలకకు అక్షరాభ్యాసం చేయాలని నిర్ణయించుకుంది. ఆ వేడుక కోసం తీపి పండ్లను ఎన్నో సేకరించింది. తేనెటీగమ్మా, కొంచెం తేనె ఇస్తావా? ఇదిగో తీయని తేనె. చెట్టుకు వెళ్లి రంగురంగుల పూలను కోసుకొచ్చింది. అమ్మా, ఎంత అందంగా ఉంది! ఇది నీకోసం బంగారం. కోకిలమ్మ, మీరు వచ్చి మంగళవాయిద్యాలు వినిపించాలి. తప్పకుండా వస్తాం. పండితులు గారు, నా బిడ్డకు అక్షరాభ్యాసం చేయించండి. శుభం, తప్పకుండా. కాని ఉడుతమ్మను మాత్రం పిలవలేదు. పాత కోపం కారణం. అక్షరాన్ని రాయమ్మా! చిట్టి చిలక తన మొదటి అక్షరాన్ని రాసింది. పగ ఉన్నప్పుడు మనం ఆనందాన్ని పంచుకోవడంలో వివక్ష చూపిస్తాం. ఇంకా ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.